ఓకే, ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. వాళ్ళు అక్కడ ఫుడ్ తింటున్నారు, చూపిస్తా వాళ్ళని కూడా నేను. ఫ్రెండ్స్, మా తెలంగాణ క్యాండిడేట్స్ అన్నమాట. అందరు హాయ్ చెప్పండి, అందరు హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇట్లే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అక్కడ సైడ్ ఉన్నారు. వాళ్ళు ముచ్చటే చెప్తున్నారు. వాయిస్ ఇంటికి ఎందుకు అడిగి మరి చూపించుకుంటున్నావు. హాయ్ చెప్పండి అందరు, హాయ్ చెప్పండి అందరు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటూ తింటున్నారు. వీళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, వీళ్ళు వచ్చి తెలంగాణ. చూడండి మా మాధురి డాన్స్ అమ్మాయిల కాస్ట్యూమ్ ఎట్లుందో చూడండి. బాగున్నాయి కదా, చూడడానికి వేసుకుంటే కూడా బాగానే ఉంటాయి. ఇక సరితక్క ఎవరి వాళ్ళకి పంచుతుంది, వీళ్ళు కూర్చొని చూస్తున్నారు. ఫోన్ వస్తుంది, చెల్లె ఫోన్ వస్తుంది. వినయ్ గారు కూర్చున్నాడా, వినయ్ గారు కూర్చుండు. అంటే ఇప్పుడు అక్క ఇట్లా మంచిగా ప్రిపేర్ చేస్తారు, ఎవరి వాళ్ళకి వేసి ఎవరి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు రెడీ అవుతారు అనమాట. మా కాస్ట్యూమ్ బ్యాగులు ఉంది, మేము కూడా పోయి రెడీ చేసేసుకోవాలి. సరే మరి చూస్తుండ్రి ఫ్రెండ్స్. అయితే మేము రిహార్సల్కి పోతున్నాం, రాష్ట్రపతి భవన్ ఢిల్లీ పోతున్నాము. అయితే ఫోన్ అలో లేదంట, కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, మరి పోయి వచ్చినాక కలుద్దాం. ఏమైనా వీలైతే వేరే కెమెరాలో చూపించే ప్రయత్నం చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయితే 5th డే వంటలు చూడండి. అక్కడ పచ్చడి ఉంది, సాంబారు, పూరీలు, ఇదేదో సాంబార్ ఉంది, వడలు ఉన్నాయి, ఇడ్లీ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా బ్రెడ్, అక్కడ చూసుకుంటే జామ్, అక్కడ చూసుకుంటే కర్బూజాలు కూడా పెట్టిరు. ఇక నేను వేసేసుకున్నాను కర్బూజా, పచ్చడి, ఇడ్లీ, వడ, పూరి. రైట్, మరి చూడురి మా వాళ్ళు లేరు, ఇంకా మా వాళ్ళు రాళ్ళు, అందరూ వచ్చాక చూపించే ప్రయత్నిస్తాం, ఓకేనా. రైట్, బాయ్ ఫ్రెండ్స్. 5th డే మధ్యాహ్న భోజనం అయితే ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే టైం ఉంది ఇంకా కొంచెం, ఎందుకంటే నిన్ననే ఆగమాగం అయ్యింది కాబట్టి ఈరోజు మంచి నిమ్మలంగా తిని పోదాం రాష్ట్రపతి భవన్కి అనేసి వచ్చినాం. రైట్, ఆ వంటలు చూడండి ఎట్లున్నాయో, ఏం కథనో అనేది చూడండి ఫ్రెండ్స్. ఇంకో స్వీట్ హల్వా అంట, బాగుంది కదా. ఇక మూసుదాం, ఇది వేసుకోవాలి. రైట్, నెక్స్ట్ పన్నీర్ కర్రీ. అబ్బా, ఏం డిజైన్ చేసిరు పైన. నెక్స్ట్ జీరా ఆలు అంట. ఇంక మనం తినమో కానీ ఓకే, బాగుంది చూడడానికి మాత్రం. డాలు పలాక్ అంట, పలాక్ ఏందో మరి పలాక్. ఇది చూడండి రైస్, మంచిగా కొత్తిమీరతో మొత్తం తీర్చిదిద్దిరు దీన్ని, చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే మంచిగా మజ్జిగ వేసి పడేసారు, ఇక్కడ మనకి పాపడాలు వేసారు. ఇక్కడ చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆ యొక్క వెజిటేబుల్ సలాడ్ మనం చూసుకుంటే బాగున్నాయి. బీట్రూట్స్ అండ్ క్యారెట్స్, కీరదోశ, ఇంకా ముల్లంగి ఆకులు కూడా, టిష్యూ పేపర్ ఉన్నాయి, అక్కడ ప్లేట్స్ ఉన్నాయి. రైట్, అక్కడ టీ అండ్ ఏదో సూప్ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, ఇక్కడ ప్లేస్ బాగుంది కదా. రైట్, 5th డే అయితే మంచిగా తిందామని అనుకుంటున్నాం. రైట్, చూడండి మరి ఫ్రెండ్స్, మిస్ కాకురి ఫ్రెండ్స్. అయితే మంచి పోతుంది చూడు, ఏటో పోతుంది, ఏడికి పోతుంది మంగ్లీ అక్క. ఇంతమంది వచ్చింది, ఆడ పోతుంది, ఇంతమంది ఫోటో దిగినాం. ఓకే చూడరు, ఇక్కడ మా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, అందులో మంగ్లీ అక్క ఫోటో దిగినాం ఇంతమంది. అది డిస్ప్లే చేస్తారు చూడండి, ఓకే మరి చూడండి. చూడు మంగ్లీ అక్క, ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. ఫ్రెండ్స్, 6th డే టిఫిన్ అయితే చేస్తున్నాం. చూడరు ఎట్లా 4 గోడలు, కచోరీ ప్లస్ అయింది వాటర్ మెలన్,
ఇంకా సాంబారు పచ్చడి వేసేసుకున్నాం. వాళ్ళు ఏమేమి వేసుకున్నారు నేను చూడలే. ఎంత మంచిగా కూర్చున్నారు. కంట్లో అనిపిస్తలేవు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, అయితే మంచిగా తింటున్నాం. వినయ్ గారు కూడా తింటుండు. సూర్యుని అడిగినట్టుందా? వాటర్ మెలన్ రైట్. చూడు ఫ్రెండ్స్, నన్ను చూస్తుంది మిత్రులక, అంత మిత్రులకు కనబడుతుంది. రైట్ మా చూడు, ఈ జర్నీ చూపిస్తా ఈరోజు. ఎందుకంటే ఫోన్ మాతోనే వస్తుంది. ఇక బయటికి నెట్టేస్తే సరే నా దూతి ఆయనకి ఇస్తా, సెక్యూరిటీ వేసి తానే డాన్స్ చెప్తాడు. రైట్ ఫ్రెండ్స్, ద్రౌపది ముర్ము గారు మన భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ అమ్మ ఇక్కడనే ఈ లోపల ఉంటుంది అనమాట. ఇదే నిలయం, రాష్ట్రపతి నిలయం ఇన్ ఢిల్లీ. చూసుకోండి, ఇక్కడ మేము రెడీ అయిపోతున్నాము, కింద ధోతీలు. రైట్, అయితే వినయ్ గారు కూడా మంచిగా చూసుకుంటూ పోతుండు. ఎందుకంటే ఇంతవరకు నా ఫోన్లో అయితే ఈ వీడియో తీయలేదు నిలయం. ఇక్కడ ఫోన్ అలో లేదు కాబట్టి ఈరోజు అలో ఉంది. బై ద వే, రాష్ట్రపతి నిలయంలో అయితే మంచిగా ఒక 5 days 6 days నుంచి వస్తూనే ఉన్నాం. బాగా అనిపిస్తుంది. మేడంని చూసినాం, అంత ఫీల్. ఆమెతో చిన్న ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్లో కనబడ్డా చాలు. నేను నమస్కారం పెట్టినప్పుడు నన్ను చూసి నమస్కారం పెట్టింది, నవ్వింది, ఒక మాట అన్నది హిందీలా, కానీ నాకు అర్థం కాదు. అయినా కానీ ఓకే, నన్ను చూసి నవ్వింది కదా. అది ఒక ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. మామూలు ఉండదు ఆమె క్రేజ్. ఏంటంటే ఆమె పదవి అలాంటిది కదా, భారతదేశానికే ఒక పెద్ద అధినేత అనమాట ఆమె. ఓకేనా, ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ చూసుకుంటే. రైట్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చెఫ్స్ ఉన్నారు, మన చెఫ్స్. ఇంకా చూడండి, వీళ్ళు కొన్ని రెడీ చేశారు అనమాట ఇక్కడ. సార్ వాడి తీసులేదు, కేరళ బ్రేక్ఫాస్ట్ అంట. బాగానే ఉంది చూడడానికి. ఇక్కడ చూసుకుంటే కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొన్ని మిరియాలు ఇలాంటివి ఉన్నాయి. ఇట్లా బాగున్నాయి. ఇగో చిప్స్, బనానా చిప్స్, ఇవి బాగున్నాయి కదా. ఇక నేను చూస్తా ఉన్నాం ఏం చేసిరు ఏం కథ అని. సార్ సే హాయ్ సార్. చూడరు మరి, ఇంకా చూపిస్తాం ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాలు. ఓకేనా, హాయ్ పన్న, హాయ్ పన్న. ఎంత ముద్దు ఉన్నా, గిడి గిడి ఎంత ముద్దు ఉన్నా. హాయ్, ఎంత ముద్దు కూడా చూడరా. రెడీ 1 2 3 స్టార్ట్ అని ఒకటేసారి. ఇది వ్లాగ్. సే హాయ్. హాయ్, థ్యాంక్ యూ. ఎంత ముద్దు ఉన్నారు 2 పిల్లలు. అయితే అక్కడ కర్ణాటక వాళ్ళు
చేసుకున్నా లాల్ కిల్లా పోతున్నా ఢిల్లీలో లాల్ కిల్లా ఒక్కటే పోతున్నా ఎవరు వస్తలేరు పడుకుంటారు కదా అలసిపోయిన ఉండ్రి పోయేసి వస్తా చిన్న బ్లాగ్ అట్లా పడేసుకొని ఫోటో దిగి మళ్ళీ రిటర్న్ రావాలి చూడండి మరి లాల్ కిల్లా ఎర్రకోట చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ 100 రూపాయలు బుక్ చేసిన మళ్ళీ చూడు ఉందా కంపెనీ అంతా రాసుకో ఫ్రెండ్స్ అయితే ఇండియా గేట్ చూడుర్రి ఇండియా గేట్ కాంచునే లాల్ కిల్లా కూడా పోయేది అన్నట్టు ఇప్పుడు ఇంటికి వచ్చిన నైట్ అది కూడా అలా వచ్చింది మార్నింగ్ ఇట్లుంటుంది నైట్ అయితే మనం చూపించినట్టు ఉంటుంది బాగుంటుంది వ్యూ కూడా ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద అయితే దిగిన ఎర్రకోట దగ్గరికి వచ్చేసిన ఇక బాగుంది అప్పుడు చిన్నప్పుడు మా స్కూల్లో మా సార్ చూపించిన ఆయన ఫోన్లో ఆయన ఇక్కడికి వచ్చినట్టు అలాంటిది ఇప్పుడు నేను ఒక్కరిని వచ్చిన ఉంటారుగా ర్యాపిడో బుక్ చేసుకొని చూడండి మొత్తం అయితే రెడ్ ఫోర్ట్ లాల్ కిల్లాకి అయితే వచ్చేసిన బాగుంది కదా ఇది మెయిన్ ఫ్రంట్ వ్యూ ఎక్కడి నుంచో అనేది కొంచెం తెలుస్తలేదు పోతా అక్కడికి కూడా పోతా మెయిన్ ఫ్రేమ్ దగ్గరికి చూడండి లాల్ కిల్లా 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 ఢిల్లీకి వచ్చి ఈడికి రాకపోతే ఎట్లుంటుంది ఢిల్లీ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఇది నాకైతే మాత్రం చిన్నప్పటి నుంచి ఇక తర్వాత ఆగ్రా ఢిల్లీకి దగ్గర ఉండదు దూరమే ఉంటుంది మెయిన్ అయితే గుర్తొచ్చేది ఇది ఇక్కడికి రాకుండా ఎట్లా పోవాలి తెలంగాణ చెప్పురి మొత్తం అయితే వచ్చిన నా స్వామి రంగ చూడరి మినిమం రేంజ్ ఉంది కదా మినిమం క్రేజ్ ఉంది కదా ఇక్కడ టూర్ మస్తు మంది ఉన్నారు తెలుసా వీడ దిగిన స్వామి రంగ స్టోరీ పెడితే అద్దరి పోవాలి రైట్ ఫ్రెండ్స్ ఇక నేను ఫోటో దిగుతా మరి ఈ ఎర్రకోటకి ఎప్పుడైనా వచ్చిరా మీరు అనేది చెప్పుర్రి చాలామంది వచ్చే ఉంటారు మా తెలంగాణ నుంచి మా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద ఇంకా అద్దాలు కొనుక్కున్నా 2 అంగులు కొనుక్కున్నా మా తమ్మినికి నాకు షర్ట్స్ అయితే లైట్లు ఇప్పుడే వేస్తున్నారు ఇంకా పోదాం అనుకుంటున్నా ర్యాపిడో ఇక బుక్ చేస్తా ఇక ఓపెన్ చేసిన ర్యాపిడో రైట్ మరి ఇక మళ్ళీ ఎప్పుడు వస్తానో ఈ ప్లేస్కి నాకు తెలిసి ఈ ఇయర్లో రాను అని అనుకుంటున్నా వస్తే నెక్స్ట్ ఇయర్లో మాత్రం తప్పకుండా మళ్ళీ ఈ ఢిల్లీకి వస్తా అని అనుకుంటున్నా నేను కూడా మరి అప్పటి వరకు మంచిగా ఉంటే అవకాశం వస్తే ఇక్కడ ఈ ప్లేస్కి మాత్రం నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్కి రానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం ఓకేనా కొంచెం టైంపాస్ మంచిగా ఫ్రీగా విశాలంగా ఉంది కదా మంచి ప్రజలు అందరూ ఉన్నారు కదా రైట్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఇదిగో రైట్ మరి ఇంకా బయలుదేరదామా నేను ఎక్కిన చోటుకే పోతాయి ఇక ఇక్కడ వద్దులే కానీ ఎక్కిన చోటుకు పోయి ఎక్కుతా మంచిగా అప్పటి వరకు మరి ఏమైనా లైట్లు వేస్తారా అని చూద్దాం ఏమంటాను ఫ్రెండ్స్ మరి చూస్తుండండి వ్లాగ్ ఎట్లా అవుతుందో మరి ఈ వ్లాగ్లో ఒక మంచి థింగ్స్ అంటే ఏంది మన ఇండియా గేట్ అండ్ లాల్ కిల్లా రెడ్ ఫోర్ట్ మీన్స్ ఎర్రకోట అది జెండా దించేస్తారు జెండా దించారు అదో జెండాను అయితే దించేసిర్రు ఇంకా లైట్లు వేస్తుండొచ్చు కొంచెం వేసిర్రు రైట్ మరి మనం వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఎర్రకోట బాయ్ మళ్ళీ వెళ్దాం ఇంకా కొంచెం చాలా దూరమే పోవాలి దూరం నడిచినాక అక్కడ నుంచి అక్కడ ర్యాపిడో బుక్ చేస్తాం ఓకేనా బాయ్ అక్కడున్న అంకుల్ అయితే అంకుల్ కార్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఎక్కిండంట ఢిల్లీకి వచ్చినప్పుడు అది ఇదే కార్ అని చెప్తుండు ఈ కార్లోనే నేను రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు తీసుకొచ్చినా అని అంటుండు ఆయన డ్రైవర్ ఉండేదంట ఈ కార్లో కూడా చాలాసార్లు ఎక్కినట్ట రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఈ కార్లో ఎన్నోసార్లు ఎక్కిరట అక్కడున్న ఆ డ్రైవర్ గారు చెప్తున్నారు ఇదే కార్లో ఢిల్లీలో ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి
తిరగడం జరిగింది అని ఇదే కార్లో నేను డ్రైవ్ చేసుకుని ఆయన ఎన్నోసార్లు తీసుకుపోయినా అంటుండు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన డ్రైవర్ మాకు చెప్తుండు. ఫ్రెండ్స్, మేముండే హోటల్లో ఇలాంటి మంచి మంచి ఒక బ్యూటిఫుల్ చూడదగినటువంటి చిన్న చిన్న సామాగ్రి అనిపిస్తుంది. పురాతనమైనవి చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. మంచిగా డిజైన్ చేసి పెట్టారు. సాంగాబ్రా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ లిఫ్ట్ చూసుకుంటే బంగారం లెక్కన ఉంది. ఒకసారి డౌన్ మేడం వస్తుంది. బంగారమైన లిఫ్ట్ ఉంది. బాగుంది ఈ హోటల్, బాగుంటుంది. వస్తుంది జరుగు. బంగారంతో వస్తుంది. మీరు వస్తుంది చూసిరా, అద్భుతంగా ఉంది అసలు ఈ లిఫ్ట్. సూపర్ హిట్ లిఫ్ట్ ఇది. బ్లాక్ బస్ హిట్టే. బాగుంది కదా. వినయ్ గాడు నేను అద్దాలు పెట్టుకొని ఆట ఆడుతున్నా. బాగుంది కదా లిఫ్ట్. రైట్ కదా, చూస్తుండండి. అయితే 7th డే ఇంకా రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నాం. కూర్చున్నాం మంచిగా. ఇంత ముందే కేరళవాదం ఫోటోలు కూడా దిగినాం. వినయ్ గారు అదే స్టోరీ పని మీద ఉండు. నేను తర్వాత పెడితే అనుకున్నా. జేపీ సార్ చాలా అయోమయంలో ఉండు, చాలా ఎక్సర్సైజ్ చేస్తుండు. ఎందుకంటే డ్యాన్స్ మంచిగా రావాలని ప్రార్థన కూడా చేస్తుండు. అందులో భాగమే ఈ ఎక్సర్సైజ్, యోగా. సార్ నమస్తే పెట్టరు సార్. హాయ్ చెప్పు సార్. అయ్యో నమస్కారం పెడుతుంది సార్. అడిదిరిగి కాదు సార్, ఇడిదిరిగి పెట్టండి సార్. నమస్కారం. అబ్బా కష్టాలు కన్నీళ్ళు చూడండి. మా వాళ్ళందరూ కూర్చున్నారు. సరితక్క, అఖిలక్క, ఐశ్వర్య అందరు కూర్చున్నారు. అగో బిరితాన నిలబడ్డాడు. రైట్ ఫ్రెండ్స్, ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు జరుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రాంలో చాలామంది పాల్గొంటారు. ప్రజలు జనాభా లెక్కలలో వినయ్ గారు ఒకడు. చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న సీట్లు అయితే మొత్తం నిండిపోయినాయి. మాకు కూర్చోనికి కూడా లేదు. ఇంకా బాగుంది చూడండి. మంచి చాలామంది వచ్చారు. అయితే వీళ్ళు పాండిచ్చేరి వాళ్ళు. ఇక్కడ చూడండి, మన పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారి బొమ్మని ఆమె ముగ్గు రూపంలో వేసింది. చేతుల ఆరే కళ, అది చేతుల కళ. ఇదంతా పాండిచ్చేరి, వీళ్ళు తమిళనాడు దగ్గరనే. ఇక్కడ చాలా ఎన్నో కళలు ఉన్నాయి. అన్ని చూపించకపోవచ్చు, మాకు టైం లేదు కాబట్టి. ఇదే చూడండి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్లస్ మన పిఎం నరేంద్ర మోదీ గారు ఫోటో ఎంత బాగుంది చూడండి. అందులో చూసి ఇక్కడ ముగ్గుతోనే మొత్తం తీర్చిదిద్దేస్తుంది మొత్తం అక్క. రైట్ మేడం. ఫ్రెండ్స్, అయితే మేము ఇండియా గేట్ దగ్గరికి పోతున్నాం అనమాట. ఇక పక్కపంటి ముసలవా కూర్చుంది. ఇక అటు మేఘాడు, అఖిలక్క, ఇంకా మా టీం అందరూ కూర్చున్నారు. రైట్. అయితే ఇక వాళ్ళందరినీ మేము ఇద్దరమే తీసుకుపోతున్నాం, వినయ్ గారు నేను. ఇక్కడ కూడా ఫ్రీ బస్సే అంట. బస్సులో కూర్చున్నారు. మరి మాకే టికెట్ తీసుకుంటలేడు ఆయన.
మరి అడిగినాక షెరొంది రా అని అంటాడో తెలియదు మరి నాకైతే. మరి అడిగినాక షెరొంది రా అని అంటాడో తెలియదు మరి నాకైతే. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనం గుర్తుపెట్టుకో. మరి నాకైతే ఏం అర్థమైతే లేదు. అది చూస్తూ ఉండరు. అడిగినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా ఆ యొక్క ఇండియా గేట్. మన ఫ్రెండ్స్ ఇది ఏంటిది అనుకుంటారు మీరు? ఇక టికెట్ చింపి ముఖం మీద వేసిర్రు. అయితే అసలు మేము ఈ అమ్మాయిలకి ఫ్రీ టికెట్, ఇక అబ్బాయిలకి అసలు టికెట్ తీసుకోవాలి. 10 రూపాయల టికెట్ చెరి 10 లేదా 50 రూపాయలు అయిపోయే పని మాకు ఫైన్ వేసి తెలియని కథ ఫైన్ వేసి 200 కథ పెట్టి మొత్తం మీద అయితే ఉడుకుతోడుకుల మధ్యలోకి వచ్చి అదే ఇండియా గేట్ కనిపిస్తుందా చిన్నగా? సరే దగ్గర వెనక చూపిస్తాం. మొత్తం మీద అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆడిదాకా చూపిస్తా. ఆడిదా వీళ్ళు ఆశగా అయ్యో మంచిగా నడుస్తున్నాయి అవి. ఫ్రెండ్స్ అయితే ఇంకా అందరిని తీసుకొని అయితే ఇండియా గేట్ కాడికి అయితే వచ్చినాం. ఇక చూడండి ఇండియా గేట్ దగ్గర నుంచి రైట్. ఇంకా అందరి ఫోటోలు దించాలి, నేను కూడా దిగాలి. మొన్న దిగినే సరిపోలే అనిపిస్తుంది. అట్లా ఒక చిన్న రీల్ ఇద్దాం అనుకుంటున్నాం. మరి ఇది అవుతుందా కాదా అనేది జర అర్థమైతే లేదు. ఏ బతంగ్ బతంగ్ మేరే ఆబాగు రహే తూ. వినయ్ గాడు, తేజు అక్క, ఇంకా మిగతా అక్కలు. ఇంకా ఇండియా గేట్ కాడికి పోయినాం. ఎట్రా చెప్పురా, లొకేషన్ చెప్పురా. అయితే మేము కూర్చున్నాం, వాళ్ళందరూ కూర్చున్నారు. లైట్ ఆన్ చేసిరా, మరి అనిపిస్తలేదు. ఇక అక్క వెనక కూర్చుంది. అట్లా కూర్చురు వెనక. తేజు అక్కేది లోకంలోనే లేదా? అబ్బో మెరుస్తుంది. రైట్ ఫ్రెండ్స్ అయితే ఇండియా గేట్ కాడికి పోయి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు జర స్ట్రెస్లో ఉన్నట్టు. ఓకే రైట్ అయితే పోతున్నాం. మంచిగా అనిపిస్తుంది. 150 రూపాయలకు బేరం చేసుకున్నాం. పోయేటప్పుడు 200 అయినాయి, ఇప్పుడు వచ్చి ఇటు 150 అవుతున్నాయి. టికెట్లు ఎక్కువ రేటు ఉంది ఇక్కడ. రైట్ మరి చూడండి. ఫ్రీ ఫ్రీ నాకు వినయానికి కలిపి 100 200 అయినాయి. అయితే 400 టికెట్ అయితే మీరు 200కి మాట్లాడుకున్నాం. టికెట్లో కూడా డిస్కౌంట్ ఉంది ఇక్కడ. రైట్ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాం. అంకుల్ సే హాయ్. అంకుల్ హాయ్ హాయ్ హాయ్. నేను అర్థం రైట్ ఫ్రెండ్స్. అయితే లాస్ట్ రోజు రాష్ట్రపతి భవన్కి పోతున్నాం అన్నమాట. లాస్ట్ డే ఎక్స్ట్రీగా కొద్దిగా అయితే ట్రైన్లో కలవాలి కదా. చూడండి కలుగుతారు. గ్లాస్ ఎందుకు పెట్టుకుంటున్నారో తెలుసు కదా, కొంచెం కవర్ చేసుకోవాలన్నా. రైట్ మొత్తం మీద అయితే లాస్ట్ ఫైనల్ డే రిహార్సల్స్ కాదు కానీ ఫైనల్స్గా మంచిగా ఫుల్ డ్యాన్స్ చేసినాం. 4 మినిట్ డ్యాన్స్ చేసినాం, 2 మినిట్ డ్యాన్స్ చేసినాం. గ్రాండ్ ఫినాలే అద్భుతంగా మంచిగా నడిచింది. ఇక ఈ రోజుతో రాష్ట్రపతి నిలయాన్ని మేము విడిచిపెట్టిపోతున్నాం. ఇక లాస్ట్ డే కాబట్టి ఎన్నో రోజుల నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు కొంచెం పోవాలంటే బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతి నిలయం కదా. ఓకే ఇక్కడ తెలంగాణ స్టాల్లో నేనున్నా. గంటలు గజ్జలు వీళ్ళు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి అంతా మన తెలంగాణ వాళ్ళ తెలంగాణ కల్చర్, తెలంగాణకు సంబంధించినవి మాత్రం. తెలంగాణకు సంబంధించినవి. ఇక్కడ మాతృ వాళ్ళు ఉన్నారు, ఏమో షాపింగ్ చేస్తారు. ఓకే మరి చూస్తుండండి మా యొక్క జర్నీ ఎట్లా నడుస్తుంది అనేది వెళ్ళేటప్పుడు. ఓకే కొంచెం బాగానే అనిపిస్తుంది పోయడం. ఎందుకంటే 10 days కదా, 11 days ఉన్నాం కదా, మంచిగా కొంచెం అనిపిస్తుంది. పోనీకి ఏమన్నా నీకు ఇష్టమేనా? కొంచెం బాధ అనేది అనిపిస్తుంది. ఇంటికి పోనీకి నాకు ఏమనిపించలేదు, ఆయనకి ఏమనిపిస్తలేదు. ఏదో ఉంటుండి వినేగాడు చాలా సీరియస్ అది ఉన్నమాట. రైట్ ఫ్రెండ్స్ చూస్తుండండి. ఇంకా ఎండింగ్ వరకు పోవాలి, తినాలి, కొద్దిసేపు పడుకోవాలి, మళ్ళీ లేవాలి, షాపింగ్ పోవాలి, చెక్ చేయాలి తెలంగాణకి. రైట్.
రాష్ట్రపతి నిలయంలో ప్రోగ్రాం ముగించుకొని ఇక రేపు మేము తెలంగాణకి బయలుదేరుతున్నాం. సార్ అయితే మంచిగా ఏదో సినిమాలు ఉంటుంది కానీ నాకు గుర్తొస్తలేదు. సార్ బంధు రైట్. ఇక మన ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత ప్రెసిడెంట్. ఇంకా పోతున్నాము ఆమె నిలయాన్ని విడిచిపెట్టి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. రైట్, రాష్ట్రపతి నిలయాన్ని విడిచి రేపు ఎక్కుతాము. తెలంగాణకి ఎల్లుండి రీచ్ అవుతాం. ఫ్రెండ్స్ మరి ఆ జర్నీ చూస్తూ ఉండండి. ఏమంటున్నా? ఓకేనా? బాయ్. ఓకే, పన్నీర్ కర్రీ తిని బోర్ కొడుతుంది అనేసి బయటకు వచ్చిన వినయ్ గారు నేను బిర్యానీ తింటున్నాం అనమాట. మన బిర్యానీలకు ఏం లేదు, ఇంట్లో ఉత్తినే చికెన్ ముక్కలు వేసుకున్న యాంటీ అన్నట్టుంది. ఇంకా 160 రూపాయలు దీనికి. 160 ఎంత? 2, 3, 320 రూపాయలు. ఓకే, పోతే మంది తింటున్నాం కదా, ఒక టేస్ట్ అయితే ఎత్తున్నాం కదా అంటారు మీరు. అంతేనా? అంతే అంట. ఆడ 5 రూపాయలు చెప్తున్నాం. చూడండి సార్ బిర్యానీ. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు. మాట్లాడే పొజిషన్లో లేను అంటున్నాడు. రైట్, చూడండి మరి ఇంకెన్ని. ఇది నేను చూడలే. ఫ్రెండ్స్ ఇగో లగేజ్ ప్యాక్ చేసుకొని బయటకి అయితే వచ్చినాం. ఇక పోవాలి. ఇక షాపింగ్ పోదాం. షాపింగ్ పోయినాక రైలు ఎక్కుదాం. సరేనా? రైట్. మరి జరా లైన్లో ఉండ్రు. లైన్లో రైట్. మరి లైన్లో ఉండ్రు. ఇంకా మొత్తం మీద అయితే హోటల్ని ఇచ్చిపెట్టి మేమున్న హాస్టల్ ఇచ్చిపెట్టి అయితే పోతున్నాం. చూడు అంత లగేజ్ ప్యాక్ చేసుకొని పోతున్నాం. అబ్బబ్బబ్బబ్బా. హాయ్ బాయ్. అయితే ఝాన్సీ మార్కెటా సరోజిని మార్కెటా? సరోజిని మార్కెట్కి పోతున్నాం ఢిల్లీలో. రైట్, పోతున్నాం. ఇంకో ఆటోలో ఇంకో 4-5 వస్తారు. ఎన్ని ఆటోలో మొత్తం 3 ఆటోలలో పోతున్నాం. మరి గిరాకీ ఎట్లా చేస్తామో తెలియదు, పైసలు అయితే లేవు. చూడాలి మరి ఎట్లయితే. ఎవరిని అడగాల్సి వస్తుంది మరి. సరే చూసి చూడండి మరి ఏమేమి షాపింగ్ చేస్తామో. ఝాన్సీ మార్కెట్, సరోజిని మార్కెట్. సరోజిని మార్కెట్లో ఉన్నాం మేము. జర వాళ్ళిద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి ఆ పేర్లు జర నాకు చక్కగా వాళ్ళకని వస్తలేదు. అన్నీ చౌక ధరలకు దొరుకుతాయి అని అంటారు. మరి అది రైట్ చూస్తూ ఉండండి మరి. అబ్బా ఈ మార్కెట్ ఏమో కానీ చాలా తిప్పల ఫ్రెండ్స్, చాలా తిప్పలు అవుతుంది. సార్ రేటు తక్కువనే ఉన్నాయి ఓకే, కానీ అమ్మ పుసుకున ఏదన్నా ఇది ఎంత అని అడిగితే కథ వెంబడి పడుతురు. ఇగో ఇట్లా చేస్తురు, ఏం చేయాలి అంట. ఇప్పుడు అది ఎంత అని అడిగితే కథమే ఇక షురు లొల్లి. కానీ చాలానే షాపింగ్ చేసినాం. ఇగో ఈ వాచ్, ఈ గ్లాసెస్ మీద నాకు అనిపించేటివి ప్రస్తుతం. లోపల అంటే కొన్ని షర్ట్స్ అవి తీసుకున్నాం. రైట్, ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి. మరి ఇంకేమైనా ప్లానింగ్ ఉందా మరి. షాపింగ్ అయిపోయింది. ఇక మేము మెట్రో దగ్గరికి వచ్చాం అన్నమాట. లాల్ కిలా పోతున్నాం. ఇంకా పోనీకి మెట్రో ఐ థింక్ ఆటోలు ఎక్కువ డబ్బులు అడుగుతారు అనమాట ఆటో వాళ్ళు. అందుకని మెట్రోలో ఎక్కి పోదాం అనేసి వస్తాం. మరి చూపిస్తా. ఇది మెట్రో స్టేషన్ ఢిల్లీలో. మెట్రో స్టేషన్. మెట్రో ఎక్కాలి ఇక మంచిగా. మెట్రో ఎక్కి లాల్ కిలా పోవాలి. నేను తిరిగిన డబల్ తిరుగుతున్నాడు. చూడండి కంచి రైలు వచ్చేస్తుంది. ఇది మంచిగా ఏంటంటే భూమి లోపలికి ఉందన్నమాట.
ఇక మరి పోతుంటే చూపిస్తా. రైట్, ఇంకా దర్వాజా ఓపెన్ అవుతుంది చూడండి. హలో, మంచిగా ఉందిరా మెట్రో. మన మెట్రో కొంచెం చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంది జరా. దిగుతున్నాం. ఇంకా వేరే దగ్గర పోవాలి. లాజ్పత్ ఏరియా అంట, నాకు నాలుక తిరిగదు. ఫ్రెండ్స్, మొత్తం అయితే దిగినాం. లాల్ కిల్లా వైపు మా ప్రయాణం. 2 ట్రైన్లు మారి ఇప్పుడు పోతున్నాం. ఇంకా బయటికి పోయాక లాల్ కిల్లా కాడికి పోవాలి. ఎక్సలేటర్ ఎక్కుతున్నాం అనమాట. ఓవర్ బిజీలా ఉన్నారు. రైట్, లాల్ కిల్లాకి వచ్చేసినాం. చూడ్రి లాల్ కిల్లా. మొన్ననే వచ్చినా, మళ్ళీ రావాల్సి వచ్చింది. ఈ లాల్ కిల్లా గారి పెద్దలే ఉంది కదా, రచ్చరచ్చ. సరే చూస్తూ బాయ్ చెప్పనీకి లాల్ కిల్లా గారికి మళ్ళీ వచ్చినాం మా టీంతోని. రైట్, నేను తీసుకోవద్దు ఆడికి పోయి. మూసేసిరేంది కంపల్సరీ. ఎవరు లేరు అయ్యా, మూసేసినట్టు రాక ఎవరు లేరు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. అయితే వినయ్ గారు నేను బిర్యానీ తింటున్నా. ఆడు కూడా బిర్యానీ, కాకపోతే అది వెజ్, నాకు నాన్ వెజ్. ఇద్దరం అయితే ప్రస్తుతం తింటున్నాం. ఇక అక్కడ అన్న వాళ్ళు కూర్చున్నారు, సార్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు కూడా తింటున్నారు. జర్నీ మొత్తం అయితే రైలు ఎక్కినాము. రేపు ఈ టైం వరకు దిగుతాం. ఇప్పుడే ఇంకో లేచి పనులు తోమిన ఇంకా ముఖం కడుక్కోమంటే సబ్బు దొరుకుతలేదు. మా సబ్బు ఏమో అన్నీ అయిపోయినాయి. ఇంకా కొద్దిసేపు కాదు, సాయంత్రం వరకు రీచ్ అవుతుంది. పేస్ట్ కూడా దొరకలేదు. ఇంకా సాయంత్రం నైట్ వరకు ఇంకా సికింద్రాబాద్ చేరుకుంటాం. వీళ్ళు వరంగల్ ఏమో 4 వరకు దిగేస్తారు. రైట్ మరి చూడు. అయితే మొత్తం మీద ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యి కాచిపేటకి దగ్గర అయినాం. అయితే అందరు ఇప్పుడు దిగుతారు వరంగల్ టీం వాళ్ళు. చూడండి ఒకసారి చూపిస్తాలని. ఇక మేము సికింద్రాబాద్ దాకా పోతాం. ఇక కాచిపేటలో మాకు ఫుడ్ కూడా వస్తుంది, ఆఫ్టర్నూన్ ఫుడ్. రైట్, వినయ్ గారు ఫోన్ వస్తుండు, చూపిస్తా ఒకసారి. అది చూడండి, వాళ్ళు పోతూ. बिरयानी है कितने की है 70 बिरयानी साल सरेंद्र రైట్, వరంగల్ వాళ్ళు దిగిపోయారు. ఇదేందో కానీ అక్కడ చూస్తే కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇంట్లో దిగిపోవడం బాగా అనిపిస్తుంది. ఏం చేస్తాం, ప్రతి ఈవెంట్లో జరిగే రామాయణమే ఇది. ఓకే, మరి ఇక మేము కూడా ఇంకొక 2 గంటలలో హైదరాబాద్కి పోతాం. ఇక ఆడికి పోయినాక మళ్ళీ నేను నా లొకేషన్కి పోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. ఆడికి పోయినాక ఒకసారి చూపిస్తా. రైట్ మై ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఢిల్లీకి, తెలంగాణ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తెలంగాణకి. మరి నేను ఎక్కువ చూపించకపోవచ్చు, మీకు ఏం అనుకోకండి. కానీ
మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి మంచిగా చూపించే ఆప్షన్ అయితే ఉంది, చూపిస్తా తప్పకుండా. ఈ ఈవెంట్లో కొంచెం జ్వరం వచ్చి ఉండే, అట్లా అని జ్వరం వచ్చి తలకే బాగా నచ్చి ఇక్కడ అబద్ధం చెప్తున్నారు, జ్వరం రాలేదు ఏమి రాలేదు. ఇక్కడ అబద్ధం చెప్తున్నారు, జ్వరం రాలేదు ఏమి రాలేదు. మొత్తం అబద్ధాలే. ఏ ఆగ్రా అట్లా చెప్పాలి మరి. ఐ థింక్ అట్లా నేను చేయలేకపోయినా, కానీ నెక్స్ట్ ఈవెంట్లో మంచిగా తీస్తా. రైట్ ఫ్రెండ్స్, ఇక చూస్తూ ఉండండి. ఇక ఇగో ఏదన్నా బోర్ కొడితే స్కిప్ చేసినా చేయండి, అట్లేం లేదు. బోర్ కొట్టిందంటే కట్ చేసుకోవచ్చు. నా వల్ల మీరు ఎందుకు అంతగా రైట్ ఫ్రెండ్స్, కలుద్దాం మరి. ఎట్లా దిగుతామంటే చూపిస్తాను. అయితే మొత్తం మీద అయితే దిగినాం సికింద్రాబాద్లో. ఆ వినయ్ గారు పోయిండు, అందరు పోయి ఇక అక్క నేను ఉన్నాం ఇద్దరం పోవాలి. ఇంకా జరిసేపు అయితే ఇంకా ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసినాం, వస్తుంది, పోతున్నాం ఫ్రెండ్స్. ఇక మరి నెక్స్ట్ బ్లాగ్లో మరి ఇంకే లొకేషన్ పోతామో మళ్ళీ కలుగుతాం. ఓకే మరి ఏమైనా మంచిగా అనిపిస్తే లైక్లు షేరింగ్స్ అలాంటివి కొట్టుర్రి, మంచిగా అనిపించకపోతే ఏం కొట్టకూరి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇంతగానో ఓపికతో చూసినందుకు.